ఎవరికైనా ఒళ్ళు మండే ఆలోచన ఇది. ఇది ముఖ్యమంత్రి ఆలోచన లేకపోతే ఇంకొకళ్ళు ఎవరైనా ఆలోచన ఇచ్చారో తెలియదు, కానీ ముఖ్యమంత్రి అయితే అనౌన్స్ చేసిండు దాన్ని. జనవరి 12వ తారీఖున ఇగో జనవరి 12వ తారీఖున ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు దీన్ని, ట్రాఫిక్ చలానాలకి, దానికి ఆటో డెబిట్కి సంబంధించి. అసలు మరి ఆయనకి ఎవరు ఇచ్చిర్రు ఈ ఐడియా అర్థమవుతలే. ఇప్పుడు ఆయనకి అసలు ముఖ్యమంత్రికి ఇచ్చినోడు ఎవడో తెలియాలి ఫస్ట్. వాడు ఐడియా ఇచ్చినోడు ఎవడో తెలిస్తే అసలు ఫస్ట్ వాడిని బయటికి తీసుకొచ్చి నిలబెట్టండి. ఐడియా ఇచ్చినోడు ఎవడు, అప్పుడు ప్రజలే చెప్తాడు వాడికి సమాధానం. ఇష్టారాజ్యం ప్రజలను దోచుకుంటాం సరిపోదన్నట్టు ట్యాక్సుల పేరు చెప్పి దోచుకుంటారు. రకరకాల ట్యాక్సులు వేసి సామాన్యుడి దగ్గర కూడా కనీసం ఒక 30,000 40,000 జీతం వచ్చేటోడి దగ్గర కూడా ఎవడి ఇష్టారాజ్యం వాడు దోచుకుంటానే ఉన్నాడు. ప్రతి ఒక్కడిగా ప్రతి దాని మీద కూడా ఏదో ఒక రూపంలో ట్యాక్స్ వేసి మీరు వసూలు చేస్తూనే ఉన్నారు. ఎడ్యుకేషన్ని ప్రైవేటీకరణ చేసేసారు ఆల్రెడీ, హెల్త్ని ప్రైవేటీకరణ చేసేసారు. ఇక వాడు ప్రైవేట్లోకి వెళ్తే వాడు ఇష్టారాజ్యం ఇక జిఎస్టీ అంటాడు, ఇంకోటి అన్ని రకాల ట్యాక్సులు కలిపి ఇక 50,000 ఉండాల్సిన ఫీజు కాస్త 70,000-80,000 అవుతుంది. ఇప్పుడు ఆడు అన్ని ట్యాక్స్లు యాడ్ చేశాడు. ఆ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు, మెయింటెనెన్స్ అంటాడు, మిస్లీనియస్ అంటాడు. ఇక అది ఇష్టం, ఇక ఏదైనా ఇస్తాడు. ఆల్రెడీ ఇష్టారాజ్యం దోచుకుంటూనే ఉన్నారు. ప్రజల్ని ఇష్టారాజ్యంగా ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. ఫస్ట్ అదే. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఇమ్మనండి బ్యాంక్ డీటెయిల్స్, ఫస్ట్ ఆయన ఆలోచనే కాబట్టి ఇది. ముఖ్యమంత్రిని ఆయన బ్యాంక్ డీటెయిల్స్, ఆయన ఐఎఫ్ఎస్సి కోడు, ఆయనకి ఎన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి అన్నీ కూడా వెహికల్ రిజిస్ట్రేషన్కి అటాచ్ చేసుకోమనండి. ఫస్ట్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆయన ఇచ్చాక అప్పుడు తెలంగాణ ప్రజల దగ్గరికి రండి. మీరు ఒక 5-6 నెలలు ట్రైల్ అయ్యండి. ఇది బడా బాబుల దగ్గర కలెక్ట్ చేసి విఐపీలు వివిఐపీల దగ్గర ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత ఒక 5 నెలలు ట్రైల్ అయ్యింది. కట్ అయితే ఎట్లా ఉంటుంది రియాక్షన్ అనేది. ఆ తర్వాత సామాన్య ప్రజల దగ్గరికి రండి, మేము కూడా ఆహ్వానిస్తాం హ్యాపీగా. కానీ లేదు విచ్చలవిడిగా మేము సామాన్యుల దగ్గర దండుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు. క్లియర్ అది. ఏ సామాన్యుడికి మీరు ప్రవేశపెడుతున్న ఈ ఆటో డెబిట్ ఆప్షన్ చలానాల విషయంలో ఏ సామాన్యుడికి కూడా అవసరం లేని అక్కర్లేని ఒక పనికి మాలిన ఐడియా ఇది. సో ఇది క్లియర్. ఏ సామాన్యుడు కూడా సిద్ధంగా కూడా లేడు ఈ చలానాల్లో ఆటో డెబిట్కి లేదా మీ బ్యాంక్ డీటెయిల్స్ని రిజిస్ట్రేషన్కి ఇవ్వడానికి. కానీ ఏ సామాన్యుడు కూడా లేడు, ఉండొద్దు కూడా. ఎవరిని అడిగి ఎవరి ఆధారితంగా ఎవరి సలహా మేరకు ఎక్కడ ఎవరి ఐడియాలజీ తీసుకున్నారు మీరు?